అంటే కానీ మనం పాటిస్తున్నాం, మనం చేస్తున్నాం. బైబిల్ అంతా పట్టుకుంటున్నాం, పురాణాలు పట్టుకుంటున్నాం, మనం భగవద్గీత పట్టుకుంటున్నాం. నేను చెప్తాను అంటే చాలా ఎంత బలహీనమైనటువంటి స్థితిలో ఉంది హిందూ సమాజం. ఇప్పుడు కనుక మేల్కొనకపోతే ఈ పిల్లలకు మన యొక్క ఆచార వ్యవహారాలు వాటి గురించి విపులంగా కనుక చెప్పకపోతే రాబోయే జనరేషన్ చాలా దుర్భరంగా చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఊరిపోయాలనుకోండి ఆ ప్రయత్నం చేయాలి. నేను కనీసం 3-4 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు అది గమనించండి ఒకసారి క్లాస్ నేను ఎక్కడికి వెళ్ళాలో ఇదే ప్రయత్నం చేస్తున్నాను. మన సాంప్రదాయం ఏముంది, మన ఆచారం ఏముంది, మనం ఎందుకు దీన్ని పాటిస్తున్నాము, దీని వివరాలు ఏంటి, ఇవన్నీ చెప్పాలనేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నానని నాకు సహకారం లేదు. ఈ ప్రపంచం అంతా కూడా కార్యకారణ సిద్ధాంతం మీద ఆధారపడింది. మనం భగవద్గీత వర్తమా చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సెల్ ఫోన్. పిల్లలు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్. అందుకే భగవద్గీతలో ఒక మాట చెప్తారు, యజ్ఞాచరణి శ్రేష్ఠ కర్త దేవేత రోజన సయ ప్రమాణం చూసే లోక స్వదను వర్తతే. అంటే పెద్దలు ఏం పని చేస్తారో పిల్లలు, పెద్దలు ఏ మార్గంలో వెళ్తారో పిల్లలు అదే మార్గంలో వెళ్తారు. ఇప్పుడు ఒక ఇంటి మనకు ఏమనుకోవద్దు, ఒక ఇంటి యజమాని అడుగు బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, అయినా కూడా పూర్తిగా రాదు. అదేమవుతుంది, పిల్లలు తారకంగా నువ్వు చేసిన పని ఏంటి అంటారు, నువ్వేం చేసినావు, మేము కూడా ఏం చేస్తున్నాం, మేము తాగకుండా. అంటే చెప్తున్నాను, ఈ అలవాటు అనేది ఏమైపోతుందంటే ఇది మెల్లమెల్లగా అంచెలంచెలుగా అడుగుతాడు. ఈ అలవాటు మన పిల్లలకు చక్కటి ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక తత్వం, ఆధ్యాత్మిక బోధ, భగవత్ తత్వం. ఇప్పుడు మనం ఎన్నో 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 రూపాలు మనం ప్రార్థన చేస్తాం. కుమారస్వామి అంటాం, గణపతి అంటాం, శివుడు అంటాం, పార్వతి అంటాం, గౌరీ అంటాం, గంగా అంటాం, కోచమ్మ అంటాం, మల్లమ్మ అంటాం, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అవతల అడుగుతాం, ఏమయ్యా నీకు ఇన్ని దేవతల ఉన్న దేవుడు ఒక్కడే కదా, మరి నీకు దేవుడు దీని కారణం మనం చెప్పగలుగుతామా? చెప్పగలుగుతారు? ఎవరైనా చేతులు ఇద్దామా? చెప్పగలరు. ఇంతమంది దేవుడు కదా, ఏకం సత్విప్రా బహుదా వదంతి అని శాస్త్రం. ఏకం పరమాత్ముడు ఉన్నది ఒకటే, సత్విప్రా బహుదా వదంతి. అటువంటి సత్ ఆ పరమాత్మ యొక్క స్థితి ఏదైతే ఉందో అనేక రకాలుగా ఉందని చెప్పి శాస్త్రం. దానికి ఒక ఉదాహరణ ఇస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు,